బ్యాక్ టు లైవ్ షో. ఈశ్వర్ గారు, 2 పాయింట్లు ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. నిన్న రిపబ్లిక్ డే సందర్భం, ఇవాళ సిఐఏ సందర్భంగా వైజాగ్ లో ఇప్పుడు నిరసనలు దిగడం కరెక్టా? ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్నకి జెన్యూన్ రెస్పాన్స్ కావాలి మీ దగ్గర నుంచి. పాయింట్ నెంబర్ 2, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోలో అన్నారా లేకపోతే ఆవేశంలో అన్నారా? ముఖ్యమంత్రి ఆపుతున్నావు నువ్వు, 2 ఏళ్ల తర్వాత నీ ఎంత చూస్తానో అండో ఎంతవరకు సమర్థించుకుంటారు? తనను తాను ముఖ్యమంత్రిగా సంబోధించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రిషి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే శాంతియుతంగా జరిగేటటువంటి క్యాండిల్ ర్యాలీకి తను వస్తున్నట్టుగా వచ్చారు, అసలు నిజంగా మామూలుగా సాధారణ కస్టమర్గా చూసుకున్నా, అదే ప్యాసింజర్గా చూసుకున్నా, అసలు రన్వే నుంచి లోపలికైనా లాంజ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు అడ్డగించి ఇదిగో మీరు చేయకూడదని చెప్పాల్సినటువంటిది అవసరమైతే ఉంది. కానీ అలా కాకోకుండానే అసలు ఆయన ఫ్లైట్ దిగిన వెంటనే మొత్తం అందరూ కూడా వందల మంది అక్కడ ఆయన అడ్డగించి నిర్బంధించి, అసలు ఎవరికైనా మామూలు సాధారణ ప్యాసింజర్కైనా అలా చేస్తారా అండి? అందులో ఈరోజు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఈరోజు ఏదైనా చెప్పాలన్నా ఏమన్నా ఒక పద్ధతి ఉంటుంది. ఇదంతా ఇప్పుడు వైరల్ గా మారింది. నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటల్లో విషయం చెప్తున్నాను. ఎప్పుడు కూడా వన్ సైడే ఉండదండి. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా మనకు ఒక చిన్న సామెత ఉంటుంది, ఎద్దు ఎప్పుడు ఒకలా పడుకోదు, అవతల వైపు కూడా తిరుగుతుందని. అందుకనే ఎందుకు చెప్తున్నామంటే, ఇంత ఉక్కుపాదంతో ఇంత బలగాలు పెట్టి ప్రజలందరినీ అణచివేసే ధోరణిలో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని ప్రజలే బుద్ధి చెప్పినటువంటి సందర్భాలు మనం చూడలేదా? పాయింట్ నెంబర్ 2, 2 రోజులు ఆగి 29 తర్వాత ప్లాన్ చేసుకుంటే మీకు నిరసన తెలిపే అవకాశం ఉండేది, ఇబ్బంది కూడా ఉండేది కదా? ముఖ్యమంత్రి గారు కుట్రానే యాంగిల్ ఉండేది కదా? ఎక్కడా కూడా 29 తర్వాత అన్న పదం ఎక్కడ రాలేదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇది గణతంత్ర దినోత్సవం రోజున మేము శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ పెట్టుకుందామని అనుకున్నప్పుడు మా అధ్యక్షులు పిలిపించినప్పుడు మేము శాంతియుతంగా అయిపోయి ఉండేది. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారే రెచ్చగొట్టిన మాటలతో, ముందు రోజు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలతో ప్రజల్ని, యువతని గాని అందరినీ కూడా కొంతమంది వర్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వలేదు. జనసేన అధినేత ఒక నిరసనకి తన మద్దతు తెలుపుతున్నాను ట్వీట్ ఇచ్చాక అప్పుడు క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేశారు అని. రిషి గారు ఇందాక కాంగ్రెస్ వారు చెప్పారు, ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధమైనటువంటి ఉద్యమాలు చేసేటప్పుడు ముందు డిస్కస్ చేసుకుంటారు. అలా బొత్స సత్యనారాయణ గారు, జగన్ గారు, మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మాట్లాడుకున్న సందర్భాన్ని ఇక అనౌన్స్ చేసే టైంలోనే, అంటే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు ఆల్రెడీ. ఇక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి ఆయన ట్విట్టర్లో చేశారు. ట్విట్టర్లో ఆయన చేశారని మేము చేయలేం కదా. ఈరోజు ఆయన చేశారని మేమేం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఇన్ని దశల వారీగా ఇన్ని ఉధృతంగా మేము చేయలేదు కదా. ఆల్రెడీ మా పార్టీలో డిస్కస్ అయిన మాటనే వాళ్ళు అనౌన్స్ చేశారు తప్పించి ఒకరు చేశారనో ఒకరు చేస్తున్నారన్న సందర్భం అయితే లేదండి. రైట్, గౌతమ్ గారు, వాట్ నెక్స్ట్ అండి? ఒకటి, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ టీడీపీ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా, ఒక జాతీయ పార్టీగా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, అది ముగిసిన అధ్యాయం కాదు. నరసింహారావు గారిని నేను చాలా గౌరవిస్తా, నాకు చాలా మంచి పెద్దలు వారిని. కానీ ఆయన రాజకీయంగా ఆయన విశ్లేషణ చేసేటప్పుడు అన్ని పార్టీలను ఉద్దేశించి చేయాలి. ఒక్క కాంగ్రెస్ ని బీజేపీని ఉద్దేశించి విశ్లేషణ చేస్తే నేను చెప్తాను, పబ్లిక్ కూడా ఆయన్ని విశ్లేషకులుగా చూడరు, అది వారు గమనించాలనేది నా విజ్ఞప్తి. రెండవది ఏమిటంటే, నేను చెప్తున్నా, ఆ రోజు ప్రత్యేక హోదా అనేది హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోతున్నాం కనుక అక్కడ రాష్ట్ర ఆదాయం, రెవెన్యూ లోటు కానీ, రాజధానికి నిధులు కానీ, పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా కానీ, ప్రత్యేక హోదా కానీ, వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీలు కానీ, అన్ని జాతీయ విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ ఒక సమగ్ర అభివృద్ధి కోసమే ఒక చట్టము, ఒక ప్రత్యేక హోదా రావటం జరిగింది. అందుకోసమే వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు ఇవ్వండి అని అడిగారు, చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ఇవ్వండి అని అడిగారు. 30 నెలలుగా 2017కి అయిపోతున్నాయి, ఇంకెక్కడా ఉండవని బీజేపీ వారు చెప్తున్నారు. ఏమంటే ఈ 3 సంవత్సరాలు ప్రత్యేక హోదా మనకు దేశంలో అమలు చేసి ఉండొచ్చు కదా. నిజంగా 17కి అయిపోతుంది అనుకోండి, కాసేపు అనుకోండి ఒక పాలసీగా. ఈ 2014 నుంచి 17కి 3 ఏళ్ళు ఉంది కదా. ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగానికి ఏడాది పట్టింది కదా. వాళ్ళకి 14th ఫైనాన్స్ కమిషన్ లో ఎక్కడా లేదని దాంట్లో చైర్మన్ గారు, సభ్యులు అందరూ చెప్పారు కదా. ఇవన్నీ అయిపోయాయి కదా. ఇష్యూ అంతా పబ్లిక్ లో ఏమి ఇష్యూ వెళ్ళిందంటే, చట్టబద్ధమైన ఒక కేబినెట్ నిర్ణయం, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే చెప్తున్నా, యూపీఏ చేసిన కేబినెట్ నిర్ణయం ఇప్పటికీ సజీవంగా ఉంది.
దాన్ని నెక్స్ట్ కేబినెట్ రద్దు చేయలేదు. సో దట్ ప్రత్యేక హోదా విషయం కాంగ్రెస్ పార్టీగా మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా 2019లో ఆంధ్రప్రదేశ్ కి అదొక ప్రజలకు అవసరంగా, అదొక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది అవసరంగా, దాన్ని సాధించడానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమం తీసుకుంటుంది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజలందరూ కూడా అలాంటి 2019లో ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చారు అధికారం భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి, తెలుగుదేశం వారికి. వారి 30 నెలల్లో ప్రత్యేక హోదా విషయం గానీ, ఈవెన్ మీరు ప్రత్యేక హోదా ఒకటే మాట్లాడుతున్నాం, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టిన ఏ అంశాన్ని కూడా వారు అమలు చేయలేదు. నేను ఆధారాలతో సహా చెప్తున్నా, చెప్పగలను. నేను ఎంతసేపు దాని గురించి మనం మాట్లాడగలం. ఏమి ఇచ్చారు, వెనుకబడిన జిల్లాలకు ఏమి ఇచ్చారనేది. సో ఈ ఇష్యూ ఏంటంటే, వారు అన్నట్టుగా నరసింహారావు గారు ఒక కొత్త ఎజెండాని మాట్లాడుతున్నారు. వారు అయ్యా, మనం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి ఇచ్చిన దాన్నే అమలు చేసుకోలేని పరిస్థితుల్లో ఏమి ఇచ్చారంటే రాజధానికి మన ప్రధానమంత్రి గారు చిన్న పాయింట్, మనం ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా ఇవ్వాల్సింది అక్కడ పైన కాదు, తెచ్చి సాధించుకుని తెచ్చుకోగలమనే నమ్మకం ప్రతిపక్షాలన్నీ ఒకటి అవ్వలేదు కదా. నేను చెప్తున్నా, ప్రతిపక్షాలన్నీ ఒక ప్రోగ్రామ్ చేసే ఇప్పుడు రాజకీయాలు ఏ పార్టీ వ్యవహారాలు వాళ్ళు చేసుకోవచ్చు. రాజకీయాలు ప్రజల ఎజెండాగా ఈవేళ యువకుల్లో మొత్తం ఎత్తున రావటం అనేది ప్రజల ఎజెండాగా వచ్చిన తర్వాత రేపు కేంద్రమైనా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలైనా దాని మీద ఒక పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. మేము హామీ ఇస్తున్నాం కదా, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు. కాంగ్రెస్ పార్టీ 2019 వరకు పోరాడుతుంది అమలు చేయమని. వీళ్ళు కనుక అమలు చేయలేకపోతే అమలు చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా. 2 అంశాలు రేణుక గారు. ఒకటి, నిన్న ఎయిర్పోర్ట్ లో జరిగిన దాంట్లో మీరు పోలీసులతో రాజ్యం నడిపిస్తారా, ఇది ప్రజాస్వామ్యమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది. రెండోది, 2 ఏళ్ల తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతా, ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తానని నిన్న ఆయన బహిరంగానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. నిన్ననే కాదు ఋషి గారు, గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. అటు పోలవరం దగ్గరికి వెళ్ళినా, రాజధాని దగ్గరికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పదే ఏమంటున్నారు, ఒకసారేమో నేను సంవత్సరంలో నేనే ముఖ్యమంత్రిని అవుతా, నేను మా పాలన వస్తుంది అంటారు. ఒకసారి నేను 2 సంవత్సరాలు ఆగితే నేను వస్తా అంటారు. నిన్న చూస్తే తీరా అసలు నేనే ముఖ్యమంత్రి, నేనే మీరు అరెస్ట్ ఇబ్బంది పెడతారా, దౌర్జన్యం చేస్తున్నారా అని అంటారు. అంటే ఇవన్నీ చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితి ఎంత ఆందోళనగా ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం. రెండవది, ఈ మధ్య కాలంలో చూస్తామంటే నాకు అనిపిస్తా ఉంది, రాయలసీమలో ఏదైతే 2014 ఎన్నికల్లో అంతో కొంత వాళ్ళకు వచ్చినటువంటి సీట్లన్నీ కూడా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా మేము చేస్తున్నటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కానీ, ఇటు సాగు నీరు ఇచ్చే దాంట్లో కానీ, ఈవేళ రాయలసీమకు చూసాము, దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రాయలసీమకు ముచ్చుమరి ద్వారా మేము నీళ్లు ఇచ్చాము. అలాగే దశాబ్దాలుగా పులివెందులలో రాజకీయం చేస్తూ అక్కడ అధికారాన్ని ప్రజల ఇది తెచ్చుకున్నటువంటి పులివెందులకి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఇవన్నీ జరిగితే ఇక రాయలసీమలో కూడా వారికి వైఎస్ఆర్ పార్టీకి పట్టు పూర్తిగా కోల్పోయారు. ఇటువంటి సందర్భంలో ఆయన పూర్తిగా ఆందోళనలో ఉన్నారు. ఆయన ఏదైతే ఆయన శ్వాస ధ్యాస అంతా కూడా సీఎం కుర్చీనే. ఇక సీఎం కుర్చీ పర్మనెంట్ గా రాదు, సీఎం కుర్చీనే కాదు, మనకు ప్రతిపక్ష పార్టీగా కూడా మిగలము అనేటువంటి ఒక ఆందోళనలో మాట్లాడుతున్నది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఫ్యూ విజిట్స్ గా మనం చూస్తాం. హోదా ఎందుకు వద్దో చెప్తున్నారు కొంతవరకు ఓకే అనుకుందాం కాసేపు. కానీ నిన్న కేంద్ర మంత్రి స్థాయిలో సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు సమర్థించదగినవేనా? అంటే మీరు కావాలంటే జల్లికట్టు ఆడుకోండి, లేకపోతే కోడి పందాలు ఆడుకోండి, లేకపోతే పందుల పందాలు పెట్టుకోండి. ఇప్పుడు వ్యాఖ్య ఒకటి, వ్యాఖ్య వెనుక ఉన్నటువంటి స్పిరిట్ ఏంటి అనేది చూస్తే ఆయన ఎందుకు అన్నారు, అసలు జల్లికట్టు మనకు స్ఫూర్తి ఏంటి, జల్లికట్టుకు ప్రత్యేక హోదాకేంటి? అయితే అదే సందర్భంలో సుజనా చౌదరి గారు ఒక ఛాలెంజ్ చేశారు, మీరు ప్రత్యేక చట్టంలో మనకి ఏదైతే మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఏ సెక్షన్ ప్రకారమైనా మన రాష్ట్రానికి ఇది రావాలి, ఇది రావట్లేదు అని మీరు స్పష్టంగా చెప్పండి. ఐఎమ్ రెడీ టు క్లారిఫై ది డౌట్స్. ఒకవేళ మేము సాధించలేనిది మీరు ఏదైనా ఒక ఐడియా ఇస్తే, మేము ఏదైనా మర్చిపోయో మేము ఓవర్లుక్ అయితే డెఫినెట్ గా నేను కేంద్రంలో పర్స్యూ చేసి దాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అన్నారు. మనం ఆ స్పిరిట్ ని చూడాలి తప్ప దాన్ని వేరే దాంట్లో ఇంకొకటి తీసుకెళ్లి దీన్ని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఒక చిన్న విషయం ఋషి గారు, ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్న నరసింహారావు గారు ఈ పెట్టుబడులు, ఈ సదస్సులు ఎందుకు అని అన్నారు. అయితే నేనేమంటా అంటే పెట్టుబడులు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోనే కాదు, ఇవాళ
ఏదైతే సిఐఏ సదస్సులో కూడా మనకి టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, ఫుడ్ ప్రాసెసింగ్ లో పెట్టుబడులు వస్తాయి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వస్తాయి, హౌసింగ్ లో వస్తాయి, ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్పారు, కానీ దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇంకో లెక్క చెప్పారు. 2 ఏళ్లలో 10,000 కోట్లు కూడా పెట్టుబడులు రాలేదు అని. దీనికి సంబంధించి కొంత క్లారిటీ రావాలి. త్రూ ఆర్బీఐ ఈ దేశంలో 1,30,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి. త్రూ ఆర్బీఐ అన్ని ప్రాజెక్ట్స్ ఆర్బీఐ ద్వారా రావు. ఆ వచ్చినటువంటి లెక్కల ప్రకారమే 22,000 కోట్లు మనకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వచ్చాయి, 15.8% అని ఆర్బీఐ నివేదిక. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఎంఓయూస్ ద్వారా వచ్చినా మనం అన్ని చూసాం కదా. చెప్పండి, ఏదైనా సాధించుకుని తీరుతాం. కేంద్రం ఇవ్వడానికి ఎవరు అంటే వాళ్ళ దయాదాక్షిణ్యం ఆధారపడి ఉంటారు. ఒక నిమిషం ఈశ్వర్ గారు మీకు ఇస్తా. అంటే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు చూసుకుంటే కనుక ఆయన సరే ఆంధ్రుల ఆత్మ గౌరవం అంటారు, లేకపోతే ఉత్తరాది దక్షిణాది డిఫరెన్సెస్ గురించి చెప్తున్నారు, కొన్ని కవితలు చెప్పి అణిచివేస్తే ఎలా పైకి ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఎట్లా దీన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది? అసలు సాధించుకునే ప్రయత్నం చేయడమే అనవసరం అని మీరు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా చులకనగా అసలు పట్టించుకోకుండా మామూలుగా మిగతా రాష్ట్రాలు నేటితో పాటు చూస్తుంది తప్ప ఈ రాష్ట్రం బాగా ముందుకు సాగిపోతున్న రాష్ట్రాన్ని ఇలా మనం విభజిస్తాం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయింది, అన్ని రకాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్న భావన వాళ్ళకి లేదు. ఆ భావన లేదు. ఏదో ఇస్తాం, మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం అవన్నీ మామూలుగా ఉన్నాయి. వాళ్ళ ఒక చిన్న విషయం, హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 2 ఏళ్లలో ఏ రాష్ట్రానికన్నా జరిగింది ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అంటే ఒక 100 రూపాయల జీతం వచ్చాడు 200 రూపాయల జీతం వస్తే అతనికి 10% పెరిగినట్టు లెక్క. అంతేతప్ప 1000 రూపాయల జీతం వచ్చాడు 100 రూపాయలు పెరిగితే అతను 10% పెరిగినట్టు లెక్క. ఇప్పుడు ఏమీ లేదు కనుక అక్కడ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది, అది పెద్ద విశేషం కాదు. వాళ్ళ బీజేపీ దీనికి ఒక ప్రత్యేకమైన మనం సదుపాయాలు కల్పించాలి, ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకోవాలి, మనం చేతులారా దీన్ని 2గా విభజించాం, వాళ్ళకి అన్యాయం చేసాం అన్న భావన వాళ్ళకి లేదు. వాళ్ళకి లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా మేము అవి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంటే నిర్లక్ష్యమేనా ఇది? పూర్తిగా నిర్లక్ష్యమే కాదు, చులకన నిర్లక్ష్యం 2 కూడా ఉన్నాయి. ఒక చిన్న విషయంతో హైదరాబాద్ నగరంలో 460 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. చెన్నై పెద్ద కానీ మేనేజ్ సంస్థలు కానీ అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాయి. వీటిని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాయి, తెలంగాణకి ఇచ్చినాయి కదా. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 30 ఉన్నాయి. 30 ఉంటే ఆ సంస్థలని అక్కడ పెట్టమని వాళ్ళు కోరచ్చు, బీజేపీ వాళ్ళు అక్కడ పెడతామని చెప్పొచ్చు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా డిఆర్డిఓ కానీ బిహెచ్ఎల్ కానీ ఇవన్నీ కూడా ఇల్లు పెట్టినాయి కదా. మేనేజ్ కానీ ఇలాంటి సంస్థలు అక్కడ ఏం పెట్టకుండా అక్కడ ఏమి చేయకోకుండా వీళ్ళు సరే దానికి తీవ్రమైన అన్యాయం, మామూలు అన్యాయం కాదు, తీవ్రమైన అన్యాయం చేశారు. వాళ్ళ జగన్ గనక నిజంగా ఇబ్బంది పెట్టాలంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలి? చంద్రబాబునా మోడీని ఇబ్బంది పెట్టాలి. మీరు ఇవ్వట్లేదు కనుక చంద్రబాబు 5,000 కోట్లు తీసుకొస్తానంటే ఇస్తానంటే వద్దంటారు. ఈయన ఏ ముఖ్యమంత్రి అంటారు? అలాంటిది ఒక చిన్న విషయం చెబుతా. ఈయన అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి, పంజాబ్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి అసలు మీడియాని పిలిచి మోడీ అప్పుడు ఇట్లా చెప్పాడు, ఇప్పుడు ఏమి ఇవ్వాలా, ఇక్కడ ఇట్లా చెప్పారు, ఢిల్లీ వెళ్ళి ఆందోళన చేస్తే మోడీ చెవి కొడితే ఎలక్షన్లో ఇది కూడా ఒక ఇష్యూ అయితే అక్కడ మీడియా అంతా హైలైట్ చేసేది. అప్పుడు చెవి కొడితే వాళ్ళు ఏమైనా ఇటు చూసేవాళ్ళు. పైగా ఇంకో చిన్న విషయం చెప్పి ముగిస్తా. పూర్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు ఉండేవాళ్ళు చాలా కాలం. వాళ్ళ పరిస్థితి లేదు. కేంద్రంలో ఒక పార్టీ, మీ రాష్ట్రాల్లో ఒక పార్టీ, అనేక కేంద్రంలో ఉన్న పార్టీకి ఉనికే లేదు అనేక రాష్ట్రాల్లో. అలాంటిది ఇవాళ అమెరికా లాంటి ఫెడరల్ సిస్టమ్ కావాల్సిందే. అక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉన్నట్టు ప్రతి రాష్ట్రానికి ఇక్కడ రాజ్యాంగం ఇవ్వాల్సిందే, ప్రతి రాష్ట్రానికి ఒక స్వయం ప్రతిపత్తి లాంటిది కల్పించాల్సిందే. లేనప్పుడు ఇక వాళ్ళ దయాదాక్షిణ మీద ఆధారపడి దీన్ని పాజిటివ్ యాంగిల్ లో అడ్రస్ చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నారా, లేకపోతే నిర్లక్ష్యంగా చులకనగా వదిలేసే ఆలోచన చేస్తున్నారు? స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు అనేక సార్లు పత్రికా సమావేశాల్లో స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్రానికి ఏమేమి చేస్తున్నామని. ఏమేమి చేయడానికి చేసామో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు అనుమతిస్తే. ఈ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు లేదా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి 2.5 సంవత్సరంలో చేసిన యొక్క మేలు ఏదైతే ఉందో, ఆర్థిక సహాయం ఏదైతే ఉందో, ప్రత్యేక ఆర్థిక సహాయం అంటున్నారు, అది రాష్ట్రానికి. కాంగ్రెస్ వైసీపీ వామపక్షాలకు అర్థమైతే జనసేనకి ప్రజలకు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిద్రపోయే వాళ్ళు లేవగొట్టొచ్చండి, నిద్రపోతున్నట్టుగా నటించే వాళ్ళు ఎవరు లేవగొడతారు? వాడు కావాలని రాజకీయం చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రాజెక్టులు అన్ని కూడా అనేక ప్రాజెక్టులు, వందలాది ప్రాజెక్టులు వస్తున్నాయి, లక్షలాది కోట్ల రూపాయలు ఇస్తున్నారు. నరసింహరావు గారు చెప్తున్నారు ముఖ్య పట్టణానికి అమరావతికి ఏమి ఇచ్చారని. ఒక్కరోజు ఇవ్వలేరు సార్. 1,00,000 కోట్లు ఏదైనా ప్రాజెక్టు ఖచ్చితంగా మొత్తం 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కు పంపిస్తారు. దానికి ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దానికి ప్రోగ్రెస్ ఉంటుంది. చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని తెలుసు. ఈ రోజు విశాఖపట్నంలో
వైద్య పరికరాల ఇది సంస్థ వస్తుంది. 20,000 కోట్ల రూపాయలతో వైద్య పరికరాల సంస్థ వస్తుంది. ఎవరు బయట పెట్టేది? అది ఎవరు ఇచ్చారు? Last word. అది ఎవరు ఇచ్చారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కి 38,000 కోట్ల రూపాయలతో ఎంఏ జరిగింది. డ్రెడ్జింగ్ యూనిట్లు వస్తున్నాయి, ఎంఎస్సి ఎంఈ వస్తుంది. ఇవన్నీ మనం చూడకుండా ఏం జరిగినా ప్రత్యేక హోదా అనే ప్రసక్తే లేదు. నేను చెప్పేది దట్ ఈస్ అవుట్డేటెడ్ ఫిలాసఫీ, కాలం చెల్లిన సిద్ధాంతం అది. రాజ్యసభలో కేవీపీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రత్యేక హోదా గురించి జరిగినప్పుడు దేశంలో 11 పార్టీలు మద్దతు ఇస్తే తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పి దాన్ని మనీ బిల్ గా పేర్కొంటే చప్పట్లు కొట్టినటువంటి నాయకుడు సుజనా చౌదరి గారు. ముఖ్యమంత్రి గారు నేను కేవీపీ గారిని ఒక చులకన కామెంట్ చేశారు. సర్పంచ్ కాని వాళ్ళు కూడా నన్ను ఉత్తరాలు రాస్తున్నారు. నేను అడుగుతున్నా, ఏ సర్పంచ్ ముఖ్యమంత్రి సర్పంచ్ కాని వాళ్ళు కూడా ఉత్తరం మీద సర్పంచ్ కాకుండా ఏ సర్పంచ్ కాకుండా సుజనా చౌదరి గారిని కేంద్ర మంత్రిని ఎలా చేశారు? ఒక మాట, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం ఏమేమి ప్రాజెక్టులు వస్తున్నాయో డిబేట్ కి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా డిబేట్ కి సిద్ధమా? ఏ ప్రాజెక్ట్ అయినా రాలేదని చెప్పగలరా? ముగిసిపోయిన అధ్యాయం, అవుట్డేటెడ్ చాప్టర్, ఇది బీజేపీ చెప్తోంది. ఇంకా మీరు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు కొనసాగించదలుచుకున్నారా? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ అండి? ఈరోజు బీజేపీ చెప్తున్నారు అవుట్డేటెడ్ అయిపోయింది అని చెప్పి. ప్రత్యేక హోదా ఎప్పుడు బ్రతికే ఉంటుందండి. అది 6 కోట్ల ఆంధ్రుల యొక్క హక్కు. ఖచ్చితంగా ఆ హక్కును సాధించే వరకు ఖచ్చితంగా వైసీపీ ఉద్యమంలో ఉంటుంది. తర్వాత రేణుక గారు ఒక్క మాట చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కనుక మీరు ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. చెల్లుబాటు కాదండి. ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆలోచన ద్వారానే స్పందించే అవకాశం ఉంది. ప్రజల్లో స్పందనే లేదు. లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్